అని రకరకాలుగా ఏవైతే అవి నిర్వచించిందో దానికి వ్యతిరేకంగా పిఓడబ్ల్యూ సంస్థలు అందాల పోటీలు వ్యతిరేకించాయి. అందాలు ఆసియా పోటీలు, అందాల పోటీలు, కాంపిటీషన్స్ ని వాటన్నిటినీ కూడా అడ్డుకుని ఎదుర్కొన్నారు. వి సంజయ్ నాయకత్వంలో బెంగళూరులో జరిగినటువంటి అందాల పోటీలకు వ్యతిరేకంగా మహిళలు నిలబడి ధర్నా చేసి అక్కడ అందాల పోటీల్ని ఆపారు. ఆ సందర్భంగా 140 మంది మీద కేసులు పెట్టింది ప్రభుత్వం. అంతేకాదు పివి నరసింహారావు అధికారంలోకి వచ్చిన తర్వాత డంకెల్ ఒప్పందం అంటూ ఏదైతే మొదలు పెట్టాడో దాన్ని అంగీకరించాడో ఆ డంకెల్ దానికి అగ్రిమెంట్ వ్యతిరేకంగా కూడా పిఓడబ్ల్యూ మహిళలు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దాన్ని ఎందుకు అంటే డంకెల్ ఒప్పందం అనేటువంటిది ఈ దేశంలో ఉండేటువంటి మెజారిటీ ప్రజారంగానికి, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకి అన్నిటినీ ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువగా అన్ని రంగాలని సామ్రాజ్యవాదులకి, బహుళజాతి కంపెనీలకి అప్పచెప్పడానికి, వాళ్ళ దోపిడీకి అనుకూలంగా మార్చడానికి అనేక ఒప్పందాలు చేసింది ప్రభుత్వం. డంకెల్ ఒప్పందం సారాంశం. అందుకు దానికి వ్యతిరేకంగా మహిళలు పోరాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో భాగంగా డంకెల్ ఒప్పందానికి వ్యతిరేకంగా అనేక జిల్లాల్లో మహిళలు ధర్నాలు చేశారు, ఊరేగింపులు చేశారు, రస్తారోకోలు చేశారు, కలెక్టర్ ఆఫీసును ముట్టడించారు. ఇక్కడ మీరు డంకెల్ ఒప్పందాన్ని చేసుకోవడానికి వీలేదు అన్నారు. కర్నూలు జిల్లాలో పిఎం కాన్వాయ్ వస్తే దానికి అడ్డుపడి కాన్వాయ్ని ముందుకు వెళ్ళనీయకుండా పివి నరసింహారావుని అడ్డుపడి ఆపేశారు. లాఠీ చార్జీ చేసిన మహిళలు, అందులో ఉండేటువంటి రైతు కూలీ సంఘం కార్యకర్తలు, మిగతా పీడిఎస్ ఇంకా ఇతరత్ర సంఘాల కార్యకర్తలు కదలకపోతే పివి కాన్వాయ్ని, ప్రధానమంత్రి కాన్వాయ్ని వెనక్కి తిప్పి మళ్ళీ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారతదేశ చరిత్రలోనే అది ముందేమో ఎక్కడ ప్రధానమంత్రి కాన్వాయ్ని ఆపినటువంటి చరిత్ర లేదు. ఆ దాంట్లో 14 మంది పిఓడబ్ల్యూ మహిళల పైన తాడా చట్టం పెట్టారు, టెర్రరిస్ట్ యాక్ట్ చట్టం పెట్టారు. పివి నరసింహారావు చేస్తున్నది దేశద్రోహం, ఇక్కడ ఉండే ప్రజలకు వ్యతిరేకం అని చెప్పి మాట్లాడినందుకు 14 మంది మహిళల పైన టెర్రరిస్ట్ యాక్ట్ పెట్టి లోపలికి తోశారు. మిత్రులారా, అక్కలారా, అంటే మీరు నిజంగా మీరు పోరాడదలుచుకుంటే, ముందు పోరాడదలుచుకుంటే, మీ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే మీ సంస్థ చరిత్ర ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. మిత్రులారా, 94-95 కల్లా పిఓడబ్ల్యూకి తనకి అంతకు ముందున్నటువంటి అవగాహనని మెరుగుపరుచుకుంటూ ఇంతకు ముందు ఏదైతే వర్గ పోరాటం, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలి అని చెప్పి ఏదైతే ఒకటి ఉండిందో అది మాత్రమే సరిపోదు. ఈ దేశంలో ఈ దేశానికి ఒక విశిష్టమైన లక్షణం ఉంది. అది కుల దృక్పథం ఈ రాజ్యానికి ఉన్నది, ఈ వ్యవస్థలో ఉన్నది, ఇక్కడ ఉండేటువంటి అన్నిటికీ ఉన్నాయి. కాబట్టి కుల వ్యతిరేక పోరాటాన్ని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి అవగాహన, లింగ అణిచివేతకు వ్యతిరేక పితృస్వామికం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ పితృస్వామిక అణిచివేతకి ఇది కేవలం ఏదో పైగా ఒక సంస్కృతిలోనో, లేదా పాటల్లోనో, పుస్తకాల్లోనో, లేకపోతే మనం చూసే సినిమాల్లోనే మాత్రమే లేవు. ఈ కుల దృక్పథం, ఈ కుల వివక్షత అనేటువంటిది, ఈ కుల అణిచివేత అనేటువంటిది, ఈ లింగ అణిచివేత అనేటువంటిది, స్త్రీలు పురుషులు వేరు అనేటువంటి దృక్పథాలు ఏవైతే ఉన్నాయో ఇవి సమాజం అంతటా ఉన్నాయి. ఉత్పత్తి సంబంధాల్లో ఉన్నాయి, సంస్కృతిలో ఉంది, సాహిత్యంలో ఉంది, అంతా వ్యవస్థీకరించబడి ఉన్నాయి. కాబట్టి మొత్తం అన్నిటికీ వ్యతిరేకంగా
ఆర్థిక పోరాటాలు చేస్తున్నారు, ఆర్థికంగా స్త్రీలు ఏదైతే దోపిడీకి గురవుతున్నారో దానితో పాటు కుల వివక్షతకు వ్యతిరేకంగా కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే సందర్భంలో పితృస్వామ్యం అనేటువంటిది ఏదైతే ఉందో, పురుషుడి ఆధిక్యత అనేటువంటిది ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఓ ప్రత్యేకమైన ఎజెండాతో ఈ రెండు పోరాటాన్ని కూడా ఆర్థిక పోరాటంతో ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం మనకి అనే ఒక అవగాహనని అది మెరుగుపరుచుకుని దాంట్లో భాగంగా కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది. అంతేకాదు ఇంకొక అవగాహన కూడా ఆ రోజు అవగాహన పెంచుతుంది. అదేంటి ఏంటంటే మహిళలందరూ కూడా పితృస్వామ్య అణచివేతను ఎదుర్కొంటున్నారు. కుటుంబంలో కానివ్వండి, కుటుంబం బయట కానివ్వండి, అణిచివేత, హింస, వివక్షత, స్త్రీ పురుష తేడా, నువ్వు తక్కువ దానివి, తెలివి తక్కువ దానివి, లేకపోతే మగవాడు తెలియగలవాడు, ఇట్లా అనేక అంశాలు ఏవైతే ఇవాళ ఈ సమాజంలో ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి. అయితే మహిళలందరూ బాగా గొప్పవాళ్ళలో కూడా, ధనవంతుల్లో కూడా స్త్రీలకు పూర్తిగా విముక్తి ఉంది అని అనుకోవడానికి ఏం లేదు. అంతకు ముందు వరకు స్త్రీలందరూ ఒకటే, స్త్రీలందరూ పితృస్వామి పనిచేయడం